T20 వరల్డ్ కప్ గత వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడినప్పటి నుంచి క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తుంది దీనికోసం. పొట్టి కప్లో గట్టి టీంతో రాణించి కప్ను దేశానికి తెచ్చేయాల్సిందే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు క్రికెట్ ఫ్యాన్స్. వారి ఆశలు ఫలించేలాగా కనపడుతున్నాయి ఇప్పుడు బీసీసీ సెలెక్ట్ చేసిన టీం చూస్తుంటే. కానీ కొంచెం కాంట్రవర్సీ, డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి టీంలో ఎవరున్నారో, వారి స్ట్రెంగ్స్ ఏంటో చూద్దాం. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి ఇదో బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. అతని బర్త్డే రోజే టీంను అనౌన్స్ చేసింది బీసీసీఐ. పొట్టి వరల్డ్ కప్కు అతడికే పగ్గాలు అప్పగించింది. హిట్ మ్యాన్తో పాటు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, యువ సంచలనం యశస్వి జైస్వాల్ టాప్ ఆర్డర్లో ప్లేస్ దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మిరాకిల్ మ్యాన్ రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షద్వీప్, బుమ్రా, సిరాజ్ ఇది మెయిన్ టీం. ఇక రిజర్వ్లో గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ను సెలెక్ట్ చేశారు. టాప్ ఆర్డర్లో రోహిత్, కోహ్లీ, జైస్వాల్ ఉన్నారు. వీరితో పాటు 4 స్పిన్నర్లు, 3 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు, 2 వికెట్ కీపర్లు ఉన్నారు. అయితే కొందరి సెలెక్షన్ మాత్రం కాస్త సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఇందులో ఫస్ట్ సర్ప్రైజ్ హార్దిక్ పాండ్యా. అతడికి టీంలో చోటు దక్కదని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్లో పాండ్యా ప్రూవ్ చేసుకుంటేనే పాండ్యాకు చోటు దక్కుతుంది అనుకున్నారు. కానీ పాండ్యా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నా పాండ్యాకు టీంలో చోటు దక్కడంతో పాటు వైస్ కెప్టెన్సీని కూడా కట్టబెట్టింది బీసీసీఐ. ఇక సెకండ్ మిరాకిల్ శివం దూబే. దూబే టీంలోకి వస్తాడని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దూబే ఎంట్రీతో రింకు సింగ్ రిజర్వ్ బెంచ్కు చేరినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న దూబే దుమ్ము దులిపేస్తున్నాడు. ఇక మరో మిరాకిల్ కేఏ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్లకు చోటు దక్కకపోవడం. వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్లోనే ఉన్నారు. కానీ బీసీసీఐ వీరిద్దరిని పక్కన పెట్టేసింది. కేఎల్ రాహుల్ ప్లేస్లో పంత్, సంజుకే ఓటు వేసింది. ఇది నిజంగా టఫ్ డెసిషన్, ఎందుకంటే ముగ్గురు సూపర్ ఫామ్లో ఉన్నారనే చెప్పాలి. దీంతో త్యాగం రాహుల్ చేయాల్సి వచ్చింది. ఇక తన పూర్ పర్ఫార్మెన్స్తో ఇబ్బందులు పడుతున్న ఇషాన్ కిషన్ కూడా పక్కన పెట్టేసింది బీసీసీఐ. అయితే ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. శశాంక్ సింగ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, వెంకటేష్ అయ్యర్, తిలక్ వర్మ ఇలా చాలామంది మ్యాచ్లను టర్న్ చేస్తున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపిస్తున్నారు. అయితే వీరి పేర్లు ఎక్కడ బీసీసీఐ లిస్టులో కనిపించలేదు. దీంతో ఇప్పుడు కాస్త విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. యంగ్స్టర్స్కు అవకాశం ఇవ్వాల్సిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చాహల్ రీఎంట్రీ, దూబేని తీసుకోవడం కాస్త ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాహల్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో 500 వికెట్లు తీసిన టైటిల్ని కూడా ఎగరేసుకెళ్లాడు చాహల్. ఇక కార్ యాక్సిడెంట్ తర్వాత దాదాపు 1.5 ఇయర్ క్రికెట్కు దూరంగా ఉన్న పంత్ కూడా ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తుండడంతో మళ్ళీ బ్లూ జెర్సీ వేసుకునే ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం బ్యాటింగ్లో రోహిత్, యశస్వి, విరాట్, దూబే మంచి ఫామ్లో ఉన్నారు. ఒక్క ఛాన్స్ దొరికితే సూర్య కూడా చెలరేగిపోయే అవకాశం ఉంది. ఇక బౌలింగ్లోనూ చాలా పటిష్టంగా కనిపిస్తోంది మన టీమిండియా. జూన్ 1 నుంచి ఈ పొట్టి సమరం జరగబోతోంది. మొత్తం 20 టీంలు పాల్గొంటున్నాయి. టీమిండియా ఫస్ట్ మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ టీం కూర్పు మనకి మళ్ళీ వరల్డ్ కప్ను తీసుకొస్తుందా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.